ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని యాదయ్య తెలిపారు. మొత్తం 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 పైన జనాభా హాజరవుతారని ఆయన అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు రేపు 13 తారీఖు నాడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి రథసారథి భారత రాష్ట్ర సమితి రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు అశేష జనం వచ్చి ఈ యొక్క చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి ప్రజలు రాబోతారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరు ప్రజలందరూ కూడా కంకణబద్దులైంది. రేపు 13 తారీఖు నాడు జరగబోయే తెలంగాణ రథసారథి నాయకత్వాన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు అశేష జనం వచ్చి ఈ యొక్క చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి ప్రజలు రాబోతారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరు ప్రజలందరూ కూడా కంకణబద్దులైంది. రేపు 13 తారీఖు నాడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి రథసారథి భారత రాష్ట్ర సమితి రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు అశేష జనం వచ్చి ఈ యొక్క చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి ప్రజలు రాబోతారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరు ప్రజలందరూ కూడా కంకణబద్దులైంది. రేపు 13 తారీఖు నాడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి రథసారథి